బడ్జెట్ ప్రవేశపెట్టింది. సరే కొంత తొందరగా ఏదో కేంద్రం పెట్టిందని ఇక్కడ కూడా పెట్టారు. సరే ఇదేమో కూడా ప్రజలందరితో ఆకాంక్షలతో బడ్జెట్ పెట్టారు కదా, మా వర్గానికి లేదా మా సెక్షన్కి ఏం మంది జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం చూస్తారు అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నేపథ్యం. 3,35,000 కోట్లు సుమారు బడ్జెట్. కానీ బడ్జెట్ చదువుతుందని చెప్పి చూశాను, 1 నుంచి 7-8 పేజీల వరకు కూడా. తర్వాత కూడా ఆత్మస్థుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం, మా గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ పేరు. లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో? ఏ ఒక్కదానికి ఎంత మద్దతు వచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, దొన్నలకు కానీ, ఎక్కడైనా సరే మార్కెట్ ఇంట్రొడ్యూషన్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు, మేము వచ్చి 400 కోట్లతో చేశామని చెప్పి. అడిగిన ఎలాంటి వీధిలో రైతులు చెప్తారు? అంతా కూడా అంకెలు కాదు, వాస్తవికత పూర్తిగా లేదు. ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుంది ఒక ధైర్యం స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్ ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం ధైర్యం అని పోయాయి, గాలి కొట్టిపోయి. మహిళల కోసం వచ్చి ఒక ఇంట్లో అంటే ఒక ఎంటర్ప్రీనియర్, ఒక పారిశ్రామిక తయారు చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష అంట. చంద్రబాబు సింపుల్ గా ఆ నాయకులు అడుగుతున్నారు. ఇంతకుముందు వచ్చి డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చేదోడుగా ఉండాలనే కుటుంబానికి, తద్వారా వారిలో ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగాలని ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేశాయి. ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఇస్తున్న వడ్డీ రాయితీల్లో పావుల వడ్డీ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 0 వడ్డీ చేసింది. అది వచ్చి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ దాన్ని కొనసాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్ గా ఎక్కడ ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా 100% వాళ్ళు 0 వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ 0 వడ్డీ ఏమైందో, దాని బదులు ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేవు. మరి నువ్వు ఏ విధంగా ఎంటర్ప్రైజెస్ ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి.
ఇది మోసం కదా. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి సెక్టార్లో ఉన్నాయి. ప్రతి సెక్టార్ రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా డీటెయిల్డ్గా మేము జరుగుతున్న మా సభ్యులందరూ కూడా రోజు మీతో మాట్లాడుతుంటారు. అలాగే శాసనమండలిలో వాళ్ళ తాలూకా మాట్లాడిన వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి వాళ్ళు మాట్లాడతారు. ఎన్ఆర్జీఎస్ ఉండేది, పనికి 6 పథకం ఉండేది. దాన్ని వచ్చి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కేంద్రంలో దాని పేరు మార్చి 40% వచ్చి రాష్ట్రాల వాటా అన్నారు. దేంట్లో నాట్ ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లో కూడా, ఇంక్లూడింగ్ లేబర్ కాంపోనెంట్. దాంతోపాటు 6% వచ్చి సర్వీసెస్ ఏదైతే ఖర్చు ఉంటుందో అది కూడా, అందులో కూడా 40% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. అంతకుముందు కేంద్రం ఇచ్చింది 100%, ఆ 6% కూడా. అంటే మొత్తం అంతా చూసుకుంటే కొన్ని గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు మా ప్రభుత్వం దగ్గర నుంచి చూసుకుంటే యావరేజ్గా సంవత్సరానికి 5,000 కోట్లు పని చేసాము ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది. మ్యాండేట్స్ కానీ వీటితో అన్నిటి కలుపు పనికి 6 పథకాల బడ్జెట్. అంటే ఇప్పుడు మరి 40% అన్నప్పుడు ఏ రకం చూసుకొని 2,000 కోట్ల రూపాయలు దానికి ఎక్కడ ఉందండి? దాంట్లో 500 కోట్లు వచ్చి దానికి ఎగ్జిక్యూటివ్ బడ్జెట్లో ప్రావించబట్టారు. మరి వాట్ ఎవర్ బ్యాలెన్స్ అంటే ఆ పథకం ఎత్తుకెళ్ళిపోయినట్లనే. అంటే రేపు మళ్ళీ దాని మీద డీటెయిల్డ్గా చెప్తాము, అది ఇది చెప్తారు, కానీ పెట్టినప్పుడే ఆలోచన. అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దానిలో చెప్తాను, ఇంకా డిస్కస్ చేస్తున్నాం. అప్పులు వచ్చి ఇప్పుడు చూశారు మీరు, 9,40,000 కోట్లు ఎంతో సబ్జెక్ట్ కరెక్షన్ పెట్టారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి వాటికి ఉన్న అప్పులు వారసత్వంగా వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పిన మాట, అది కూడా తప్పే, అది కూడా సత్యం మాట. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు దగ్గర చెప్పాం 3,20,000 కోట్లు మాత్రమే మేము వచ్చి ఆ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కలిపి మేము అప్పు చేశామని చెప్పి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2,30,000 కోట్లు ఆలోపు చేసింది. అంతకుముందు రాష్ట్ర బైఫర్కేషన్లో మనకు వచ్చింది 1,00,000 కోట్ల దగ్గర. మొత్తం అన్ని కలుపుకుంటే 6 లక్షల కోట్లు. మళ్ళీ ఇప్పుడు 9, ఇంకో 3 లక్షలు దాన్ని పెంచారు. ఇలాంటి సత్యదూరం మాటలు పెట్టి మర్చిపోయినారు. ఇవన్నీ చూసుకున్న ఇంకోటి మా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే లోటు బడ్జెట్ 75,000 కోట్లు సుమారు దాంట్లో డెఫిసిట్ చూపెడతారు. ఏ రకంగా మరి దాన్ని సేకరిస్తారు? 75,000 కోట్లు, 97, సారీ కరెక్షన్ 97. ఏ రకంగా? ఎందుకు 3,35,000 అది అంకి చూపెట్టుకుని 9,000 కోట్లు అంటే అంటే వంతాడు. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర చరిత్రలో అంత చూపెట్టారు 30%. దేనికోసం? ఏదైనప్పుడు కూడా ఈ బడ్జెట్లో ఓవరాల్ మా అభిప్రాయం ఆత్మశుద్ధి పరిణామం తప్ప ఇంకేమీ లేదు. దీనివల్ల సామాజిక కానీ మధ్యతరగతి వారికి కానీ ఏది కూడా కొరవలేదు లేదు. మహిళపతి ఆడబిడ్డ సూపర్ 6 ఏవి కనిపించలే. అవన్నీ డీటెయిల్ తర్వాత వెళ్తాం. అందుకే ఇక్కడ ఇప్పుడు ఆ డిస్కషన్ కంటే ఇవన్నీ వెళ్తాం. ఒక నిరుద్యోగపతి ఆడబిడ్డ ఏంటి, 50 సంవత్సరాలు పెన్షన్ ఏంటి, ఇవన్నీ ఏమీ లేదు. అసలు మనుషులు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెద్ద టెక్నాలజిస్టు, లోకేష్ గారు కానీ మద్దతు, ఆయన తాలూకు ఆలోచన, లేదంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఉంది. ఆఖరిలో
ఉన్నారు కాబట్టి ఫినిషింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ? అభయాస్తం ఇది ఎక్కడుంది ఇది రైతు 54 లక్షల రూపాయలు రైతులకి మీరు చెప్పుకుంటే బాధ అనిపిస్తే కడుపు తరిగిపోద్ది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కౌలు రైతుకైనా సరే మరి రైతు భరోసా ఇచ్చారు చెప్పండి. ఒక్క కౌలు రైతుకి అయితే సరే ఏమన్నారు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మేము వచ్చి పెట్టాం మా విధానం ఏంటి మా విధానం కౌలు రైతు అనేవారిని ఒకవేళ గుర్తించాలంటే ఆ ఉన్న వానరు ఎవరైతే రైతు భూమి గల పట్టా రైతు కూడా సంతకం పెట్టాలని చెప్పాం. అది పెట్టి వాళ్ళకి వచ్చి దాన్ని కౌలు రైతుగా గుర్తించాం మనందరికి ఇచ్చాం. మేము ఈ ప్రభుత్వం వచ్చే ఏమన్నా ఎన్నికల మేనిఫెస్టో ఏం పెట్టారు కాదు మేము అక్కర్లేదు కౌలు రైతు మేము స్థానికంగా వాళ్ళు ఉంటే మేము గుర్తించి మేము ఐడెంటిటీ కార్డు ఇస్తాం. ఇచ్చారు ఐడెంటిటీ కార్డు ఇన్ని సుమారు 10 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. కౌలు రైతులకి రాష్ట్రంలో 10 లక్షలు ఇచ్చారు. ఒకరికైనా సరే మీరు ఇచ్చారండి రైతు భరోసా చెప్పండి. ఒక రైతుకి ఇచ్చారా రైతు భరోసా మీరు? మరి కౌలు రైతు కౌలు రైతు ఏం భూస్వామా? మరి గత ప్రభుత్వం ఇచ్చాం కదా మేము ఇచ్చాం కదా జగన్మోహన్ రెడ్డి ఆయన మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఆలోచించమని కోరుతాం. సో కాబట్టి ఇవన్నీ ఈ బడ్జెట్ వల్ల సామాన్యులు కానీ మధ్యతరగతి ఏ ఒక్కరు కూడా ఈ దేశమిత్తి మేలు కూడా జరిగేది కాదు. తిరిగి వారి జీవితాలు గడమే పరిస్థితిని కల్పించి చాలా దురదృష్టం. వీటన్నిటిని రాబోయే సెషన్స్ లో అన్ని విషయాలు కొలుందుగా మాట్లాడతామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా సార్ మూలధన వ్యయంలో మీ ప్రభుత్వంలో తక్కువ కేటాయింపు ఈ విషయం కాక కూడా చెప్పింది. ఇప్పుడు మేము అధికంగా కేటాయిస్తాం దీనివల్ల ఆస్తులు పెరుగుతాయని కూడా చెప్తున్నారు. ఎలా పెరుగుతాయండి? మూలధనం క్యాపిటల్ వచ్చి ఇన్కమ్ వచ్చి పెడుతుంది ఎలా పెరుగుతుంది? అసలు ఖర్చు ఉంటే కదా అంకెలు చూపెడితే ఎక్కడ మీరే చూపెట్టారు డెఫిసిట్ ఇచ్చి 1,00,000 కోట్లు చెప్తాం. అవన్నీ ఆ లెక్కలన్నీ కూడా హౌస్ లో చెప్తాం. వాళ్ళు చెప్పిన ప్రతి దానికి హౌస్ లో దానికి చెప్తాం, అడుగుతాం, వాళ్ళని చొక్కా పట్టుకుని నిలబడతాం. అందరు ప్రజలకు వచ్చి వాస్తవాలు చేస్తాం. ప్రజలకు మేలు జరిగేటట్లు మా ప్రయత్నం ప్రతిపక్షంగా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇవాళ పత్రికల్లో చూశారు ఏంటి ఆయన ఎవరు ఆ చైర్మన్ P4 చైర్మన్ ఎవరండి ఆయన పేరు? కుటుంబరావు స్టేట్మెంట్ కానీ లేదు ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారు గవర్నర్ ధన్యవాదాల మీద తీర్మానం చెప్పిన వాళ్ళ భాష్యం కానీ వాళ్ళు చెప్పిన భాష్యం కానీ చూసాం. హెరిటేజ్ సంస్థతోని ఏదైతే దేవదేవుడి మీద వీళ్ళు అపరం చేశారో ఎవరు కూటమి ప్రభుత్వం చేసిందో దాన్ని ఇప్పుడు డిఫెన్స్ పడిపోయారు. ఎందుకు? ఏ సంస్థలు అయితే పాలు దాన్ని సప్లై చేసాయో ఆ సంస్థలు ఇంద్రనే సంస్థ పేరు ఇంద్ర అలాగే బోలే బాబా ఈ సంస్థలు దేనితో మాకు సంబంధం అన్నారు. మరి సంబంధం లేనప్పుడు మీ వెబ్సైట్ లోను వాళ్ళ వెబ్సైట్ లోను ఎందుకు ఉంది? మేము వాళ్ళతో వ్యాపార సంబంధాలు చేస్తున్నాం, మాతో ఎంఈఓలు ఉన్నాయి, హెరిటేజ్ తో చేస్తున్నామని హెరిటేజ్ తాలూకా వెబ్సైట్ లో ఉంది, మరి వాళ్ళ తాలూకా వెబ్సైట్ లో ఉంది. అంటే ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ధనార్జన కోసం ఎంత ఎవరినైనా సరే ఇదో తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం తయారుగా ఉందనడానికి నిదర్శనం. అప్పటికి 10 సార్లు చెప్పాము, ఎందుకయ్యా దేవుణ్ణి తీసుకొచ్చి వీధిలో పెడతారు, ఆడిపోసుకుంటారు, తప్పు. ఆ దేవదేవుడు అంటే అందరికీ ఎంతో పవిత్రమైన వాళ్ళం పెట్టదంటే వాళ్ళ ధనార్జన కోసం ఆ సంస్థల ద్వారా 300 రూపాయలు నెయ్యి వచ్చి 700 రూపాయలు కొనుక్కోవడం కోసం వాళ్ళ దోపిడీ కోసం ఈ కార్యక్రమం. ఇది కూడా రేపు తీసుకొస్తాం, చర్చలో తీసుకొస్తాం.